ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద, తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాట్లాడుకుందాం ప్లీజ్. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 3 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, ప్రజా సమస్యలపైన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. 2, ప్రజా సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్య గురించి కనీసం అడ్రస్ చేయకపోగా దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. 3వ అంశం అత్యంత కీలకమైంది, హెచ్చరిక కూడా. ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మా చేతులు కూడా దాటిపోతాయి అనేది. ఈ 3 అంశాలు ఉండాలి. చివరి అంశం నుంచే స్టార్ట్ చేస్తే, లోకేష్ గారు మాట్లాడుతున్న రెడ్ బుక్ అయినా, చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మా చేతుల్లో కూడా ఉండదు అనే పరిస్థితి అనేది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకర పరిస్థితులు. ఇప్పుడు సతీష్ అన్న చెప్పారు, ఎక్కడ పోయినా మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మామూలుగా అయితే సతీష్ అన్నని అడగాల్సింది ఈసారైనా మమ్మల్ని మాట్లాడతారా, మాకు పదవులు ఇస్తారా అడగాలి కేడర్. అది మార్చేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది మిమ్మల్ని పోయి కొడతామని అడుగుతున్నారు. ఇది ఏరి దారి తీస్తుంది. 1 ఇయర్లోనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే వైసీపీ కార్యకర్తల నుంచి కింద ఎలాంటి ప్రెజర్ గురవుతున్నారు. 2 రోజు మీడియాలో కూర్చొని, ప్రతిరోజు మీడియాలో కూర్చొని 7 నుంచి 9 వరకు 2-3 ఛానల్లో ఈరోజు వాడిని ఎందుకు కొట్టలేదు, వాడిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇదే చర్చారు ప్రతిరోజు. దాంతో కార్యకర్తల మీద తీవ్ర అసహనం వస్తూ ఉంది అవతల వైపు నుంచి. ఇదేనా రోజు డిబేట్లు, ఇదేనా నాయకులు మాట్లాడాల్సింది? ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మానేసి ప్రతిరోజు ఇంకా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద బురద జల్లడం, అంటే మీడియా ఎంక్వైరీలు అవుతారు. ఏజెన్సీలు ఎంక్వైరీ మానేసి మీడియా విచారణలు ఎక్కువైపోయినాయి. కోర్టులు శిక్షించేసిపోయి వీలే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇవ్వడంతో పాటు రెచ్చగొట్టే విధానం కూడా వైఎస్ఆర్సీపీ చాలా ధైర్యంగా ఉంది, టీడీపీ చాలా పిరికిది అని రాస్తారు ఒక సీనియర్ జర్నలిస్టు తాను రాసేటటువంటి కామెంట్లో. అంటే రెచ్చగొట్టడం, మీరు ఇంకా దాడులు చేయలేదు, ఇంకా వీళ్ళపైన ఎగబడటం లేదు, దౌర్జన్యాలు చేయట్లేదు, ఇంకా అగ్రెసివ్గా వెళ్ళి కేసులు పెట్టట్లేదు అన్నట్టుగా ఇక్కడ నుంచి వెనక నుంచి మన రాతల ద్వారా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మీడియా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కింద నుంచి పరిస్థితి మారింది. ఇంతకుముందు సతీష్ అన్న వాస్తవం చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ, ఒక స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారంటే, ఆ నామినేటెడ్ పదవులని ఫిలప్ చేసి మాకు పనిచేసే అవకాశం ఇస్తే 4 సేవలు ఏదో ప్రజలకు చేస్తే రేపు చెప్పుకోవడానికన్నా అవకాశం ఉంటుందనే ధోరణి ఎక్కువ మంది కార్యకర్తల్లో కనిపిస్తోంది తెలుగుదేశం శ్రేణుల్లో. పైనుంచి ఏం ఒత్తిడి వస్తుంది, మీరెందుకు వాడి మీద కేసు పెట్టలేదు, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఇట్లాంటి కేసులు పెట్టేదానికి పైనుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోఅప్ ఏంటి, ఎన్ని గడపలు తిరిగినావా లేదా, ఇది కదా గతంలో ఫాలోఅప్ ఏంటంటే 6 నెలలు కూర్చొని ఎమ్మెల్యేలని గడప తిరుగుతున్నావా లేదా, ఏం జరుగుతా ఉంది, ఫీడ్బ్యాక్ ఏంటి, నువ్వు సరిగ్గా పోవట్లేదు, కొంతమంది మార్కులు ఇచ్చి 70% పోతున్నావు. ఇది పైనుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎట్టున్నాయి, ఎన్ని కేసులు పెట్టారు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్లను కూర్చోబెట్టుకుని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేయండి, రేపు మేము మళ్ళీ గెలవాలి, ఇట్లాంటి డైవర్షన్స్ రావడం వల్ల కేడర్లో ఆ తేడా వస్తుంది. అందువల్ల పైన అసహనం వస్తా ఉంది. ఏంటి మనం అందరూ వైసీపీ వాళ్ళని కొడదాం అనుకుంటే టీలేమో కిందోలేమో మా పని చూడమని అంటున్నారనే తేడా కూడా మనకు కనిపిస్తోంది. వాళ్ళు సరిదిద్దుకోకపోతే రేపు కార్యకర్తలకు వాళ్ళు దూరం అవుతారు తప్ప ఇంకోటి కాదు. 2వది, నిన్న బంగారుపాలెంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో మామిడి రైతుల వేదన చాలా తీవ్రంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు, బల ప్రదర్శన చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు జగన్ గారి కార్యక్రమం ఉద్దేశం ఏంటి, నేరుగా రైతులతో మాట్లాడడం, మేము అండగా ఉన్నామని చెప్పడం, ప్రభుత్వం మీద హెచ్చరిక చేయడం, మీరు పట్టించుకోమని. ఈ 3 లక్ష్యాలతోనే ప్రతిపక్షం ఎప్పుడు కూడా యాక్టివిటీ చేస్తుంది. నేరుగా రైతులు పోయి పరామర్శిస్తారు, మీకు ఉన్నామంటే ఎవరున్నారు, వైసీపీ శ్రేణులు ఉన్నట్టే కదా. 50,000 మంది సమీకరిస్తారా, 1,00,000 మంది వస్తారా, 2 లక్షల మంది వస్తారా, వాళ్ళ ఓపిక, అది అభినందించాలి. ఈరోజు పంజాబ్లో రైతులు ఆందోళన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బంధులు చేయలేదా? ఏం బంగారుపాలెంలో చేసే రైతుల ఆందోళనకు జగన్ గారు వస్తుంటే చిత్తూరు జిల్లా రైతులు సంఘీభావం చెప్పుకొని ఎందుకుంటారు? అది బాధ్యత కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు కావచ్చు, నిజమైన రైతులు కావచ్చు, అటు జగన్ గారు వస్తున్నారు, 2 రూపాయలకి మామిడి ధర పడిపోయింది. ఏ స్థాయిలో ఉందంటే ఇసుక ఒక చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఏంటంటే ఈ ట్రాక్టర్లో తోసేసి నలిపేస్తున్నారు, తొక్కిస్తున్నారు. ఇది మాత్రమే ప్రపంచానికి కనపడతా ఉంది. దానికి భిన్నంగా లోకల్ గా జరుగుతుంది ఏంటంటే, నేను కూడా చిత్తూరు జిల్లా ఉంది కాబట్టి, మామిడి రైతులు ఏం చేస్తున్నారంటే 20,000 రూపాయలు అవుతుంది ఒక ఎకరాకి ఖర్చు, పెట్టుబడి ఖర్చు. తర్వాత దీన్ని కోసి, మా భాషలో రాయలసీమ భాషలో కోసి తిరిగి అమ్మడానికి పోవాలంటే ట్రాక్టర్కి కూలీలకి అయ్యే ఖర్చు 10,000 అవుతుంది ఒక ఎకరాకి, మొత్తం 30,000, కానీ గిట్టుబాటు 10,000 అవుతుంది. రైతులు ఏం చేస్తున్నారో తెలుసా, బయట వెళ్ళి ట్రాక్టర్తో తోస్తే కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కాయని కొయ్యకుండా పొలంలోనే పడిపోతున్నాయి, దానికే సిద్ధపడుతున్నారు. ఇంతకన్నా వేదన ఏముంటుంది? ఇంత వేదనతో రైతులు ఆడున్నప్పుడు
ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏం చేస్తారు చంద్రబాబు గారు? విజన్ కాదు, 47. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన పర్యటన పైన ఉన్నటువంటి ఫోకస్ నిజంగా రైతుల పైన ప్రభుత్వానికి ఉండి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవా? ఇప్పుడు జగన్ మన చంద్రబాబు గారు ప్రతిసారి ఏమంటారు? విజన్ తో ఆలోచించాలంటాడు. 24లో కూర్చొని 47 గురించి ఆలోచించడమే విజన్ అంటాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను. 24లో కూర్చొని 25 గురించి ఎందుకు ఆలోచించలేదు మీరు అంటాను నేను. 24లో ముఖ్యమంత్రిగా అండి 25లో రాబోయే మామిడి రైతుల సమస్యలు గుర్తించలేకపోయారా? ఓకే, ఈశ్వర్ గారు 40,000 టన్నులు చిత్తూరు జిల్లాలో పల్పు ప్రీవియస్ డే ఇంకా ఉంది. అంటే అది అమ్ముడు పోవాలి, కొత్తది కొనాలంటే ఏం చేయాలో ఒక 1 year ముందే అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు కదా. యూరోపియన్ కంట్రీస్ తో అవగాహన లేకపోవడం వల్ల మన మామిడి అనేది ధర ఎక్కువ బరకుతా ఉంది, అందువల్ల డిమాండ్ పడిపోతా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ముందే మాట్లాడుకోవాలి కదా. అంటే విజన్ 47 కాకుండా 25 ఎంచుకొని ఉంటే కనీసం ఈ సమస్యను కొంత అడ్జస్ట్ చేస్తుండేది. ఆ రకమైన వేతలు రైతుల్లో ఉన్నప్పుడు జగన్ గారు రాకుండా ఎందుకుంటాడు? జగన్ గారు వస్తే రైతులు పోకుండా ఎందుకుంటారు? 50,000 మంది కాదు, 1,00,000 మంది పోవడం కూడా కరెక్ట్ అంటాను. రైతులకు మేము అండగా ఉంటామని చెప్పడం తప్పే ఉంది. దాని బల ప్రదర్శన ఎట్ట అంటారు? బాధ్యతాయుతమైన ప్రదర్శన కదా అది. కాబట్టి ఈ 2,000 మందిని ఉపయోగించిన 500 మందిని ఉపయోగించుకొని ఆయన పాటికైనా వచ్చుంటాడు, రైతులను పరామర్శించుంటారు, చుట్టుపక్కల జనం వచ్చుంటారు, అభివాదాలు చేసేసి రైతులకి సంఘీభావం చెప్పుంటారు, ఆయన వెళ్ళిపోయింటాడు. 500 మంది పోలీసులు అయిపోయి పని 2,000 మంది పెట్టి కంపు చేసినారు. కాబట్టి ఇట్లాంటి చర్యలు అనేది మరింత పెరుగుతాయి. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మనకు మళ్ళీ మాట్లాడచ్చు. ఒకటి, జగన్ గారు వరుస రైతుల పరామర్శ కావచ్చు 3 జరిగాయి ఇప్పటికీ. ఒకటి మిర్చి రైతులు, 2 పొగాకు రైతులు, 3వది మామిడి రైతులు. ఒక ప్రోగ్రామ్ కి పోలీసుల యొక్క ఒత్తిడి పెరుగుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రోగ్రామ్ కు రైతులు పార్టీ శ్రేణులు పార్టిసిపేషన్ చేసే సంఖ్య కూడా పెరుగుతా. ఏం నేర్చుకోవాలి ప్రభుత్వం? కానీ ప్రభుత్వం నేర్చుకోవడమే కాదు సార్, ప్రభుత్వం నేర్చుకోవడం వాళ్ళని రోహింగ్యాలు గానో, దండుపాళెం గ్యాంగ్ గానో, అసాంఘిక శక్తులు గానో డైరెక్ట్గా మీడియానే చెప్పేస్తూ ఉంటే ఏంటి ప్రజల్లో దీనిపైన వీళ్ళే ప్రజలు మనం ఈ విధంగా రాస్తే ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఉండదా? అంత ధైర్యం, అంత తెగువ ఎక్కడి నుంచి వస్తుంది మీడియాకి? ప్రజలు ఏమి పట్టించుకోరు. ప్రజలు ఏం పట్టించుకుంటారో మా కోసం జగన్ వచ్చాడు, జగన్ దగ్గర మేము పోవాలి, మేము నిలబడతాం, మీరు రోహింగ్యలు అంటారా, మీ పేర్లు మీ ఆనందం తప్ప ప్రజలు దీని గురించి పట్టించుకునేట్టుగా అంటే ప్రభుత్వం చెప్పే హెచ్చరికలు వీళ్ళు రాసే రాతల్ని ఎవరు పట్టించుకోరంటారా? ఖచ్చితంగా పట్టించుకోరనడానికి నిదర్శనం నిబంధనలే. ఇప్పుడు మనకు ఏంటంటారు, సరదలే పట్టించుకోలేదు కదా. సరదల కన్నా పెద్ద వ్యాఖ్యలు పెద్దవా? మీరు వస్తే కొడతాం, మీరు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ గారు ప్రకటించిన తర్వాత గుంటూరు కన్నా ప్రకాశం జిల్లాకి ఎక్కువచ్చారు, ప్రకాశం జిల్లా కన్నా చిత్తూరుకి ఎక్కువచ్చారు, రేపు ఇంకో చోట ఇంకా ఎక్కువ వస్తారు. అర్థం ఏంటి? బెదిరించేసరికి బ్రంత రెచ్చిపోతారు. అది కేడర్ అయినా ప్రజలైనా అనేది ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే ఆ మూల్యాన్ని వాళ్ళు చేర్చుకుంటారు. ఈ క్రమంలో పోరాడే క్రమంలో వైసీపీ కొంత మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు పడుతుంది. అదేం జగన్ గారికి కొత్త ఏం కాదు, ఆ వైసీపీ పార్టీకి కొత్త ఏం కాదు.